క్లౌడ్ కంప్యూటింగ్ కథ కంచికేనా? ఎస్, ఈరోజు ఇప్పుడు 2025లో ఎవరైతే క్లౌడ్ కంప్యూటింగ్ లేకపోతే మల్టీ క్లౌడ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, మల్టీ క్లౌడ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, సో దాని ఫ్యూచర్ ఉంటుందా? ఎస్, దాని గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, సో క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా ఉంటుంది, AWS నేర్చుకోవచ్చా, లేకపోతే Azure నేర్చుకోవచ్చా, లేకపోతే GCP నేర్చుకోవచ్చా, లేకపోతే ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్న పేరు మల్టీ క్లౌడ్ నేర్చుకోవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకని క్లౌడ్ కంప్యూటింగ్ ఇంత పాపులర్ అయిందనేది మనం మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. సో జనరల్గా ఏంటి అంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంటే ఒక షాప్ పెట్టుకోవడానికి అనుకుందాం మనం. ఓకే, ఒక షాప్ పెట్టుకోవడానికి మనకి ఏం కావాలి? మనకు ఒక ప్లేస్ కావాలి. ఇంతకుముందు కొంచెం మనం వెనక్కి వెళ్తే, లాంగ్ వైకి వెళ్తే, ఆ ప్లేస్ మనదై ఉండాలి, ఆ ప్లేసు సొంతమై ఉండాలి, మనకి ఓన్ ప్లేస్ అయి ఉండాలి. ఆ ఓన్ ప్లేస్ ఒక షాప్ అనుకుంటే మన వస్తువులు కానీ, మనం ఎవరన్నా రావడానికి కానీ, అంటే ఎవరన్నా వచ్చి ఆ వస్తువులు కొనుక్కోవడానికి కానీ, మన వస్తువులు పెట్టుకోవడానికి ఆ స్టోరేజ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎవరన్నా వచ్చి చూసుకోవడానికి కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఉండాలి. ఓకే, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. జనరల్గా ఏంటి అంటే అలాగే బిజినెస్ రన్ అయ్యేది. సో మెల్లగా ఎవల్యూషన్ అవుతూ వచ్చింది. మెల్లగా ఇదే కాన్సెప్ట్ క్లౌడ్కి సంబంధించింది కూడా. సర్వర్స్ అనేవి ఉంటాయి. మన వెబ్సైట్ అనేది ఒక ప్లేస్ అనుకుంటే, ఆ ప్లేస్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆన్లైన్లో ఉంటుంది. ఓకే, ఆన్లైన్లో ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఆ ప్లేస్లో మనం ఒక వెబ్సైట్ తయారు చేసుకుంటాము. ఆ వెబ్సైట్ ఉండడానికి ఒక సర్వర్ అనేది కావాలి. ఆ సర్వరే ఒకప్పుడు ఏం జరిగేది, ఎక్కువగా ఎవరికి వాళ్ళకి ఓన్ సర్వర్స్ ఉండేవి. ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ ఓన్ సర్వర్ని ఎక్కడికక్కడ ఒక సపరేట్ ఒక పెద్దది ఉండేది. అంతా కూడా కనెక్టింగ్ కంప్యూటర్స్, కనెక్టింగ్ ల్యాప్టాప్స్ కానీ కనెక్టింగ్ కంప్యూటర్స్ ఉండేవి. సో ఒక పెద్ద నెట్వర్కింగ్ సంబంధించిన డేటా సెంటర్స్ వాళ్ళ దగ్గరే ఉండేవి. అండ్ నెట్వర్క్ సంబంధించిన టీం ఉండేవాళ్ళు, పెద్ద టీం ఉండేది. సో అంతా కూడా ఏంటి, చాలా ఖర్చుతో కూడిన పని. ఏమన్నా కొత్తగా కంపెనీ పెట్టాలంటే, ఇప్పుడు కొత్తగా కంపెనీ పెట్టాలంటే మనం ఇన్కార్పొరేట్ అయిపోతే సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్లో తర్వాత రిజిస్ట్రేషన్కి ఆ పేరుకి ఇంతని ఛార్జ్ చేస్తే ఒక మ్యాక్సిమం 20-30 ఏళ్ళలో మనం కంపెనీ రిజిస్టర్ చేయొచ్చు. కానీ దీంతోపాటు ఇప్పుడు జనరల్గా ఏంటి, ఒక ఆఫీస్ రెంట్ తీసుకొని ఒక వెబ్సైట్ చూసుకొని చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబిలిటీ పెరిగింది. కానీ అప్పుడున్న ప్రీవియస్ సిచ్యువేషన్ ఏంటి, ఖచ్చితంగా మనకు ఓన్ సర్వర్స్ ఉండాలి, మన వెబ్సైట్ మెయింటైన్ చేయాలి. ఆ ఓన్ సర్వర్స్ మెయింటైన్ చేయడానికి, వెబ్సైట్ మెయింటైన్ చేయడానికి, సో ఈ ట్రాఫిక్ని అంతా చూసుకోవడానికి ఎప్పటికప్పుడు ఒక పెద్ద టీం అనేది వర్క్ చేస్తూ ఉండేది. సో చాలా ఎక్స్పెన్సివ్ థింగ్. సో దీనికి సంబంధించే ఇంకా ఎవాల్యుయేట్ అయ్యి ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మల్టిపుల్ AWS కానీ 2006లో AWS స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత Azure, ఆ తర్వాత GCP. సో ఇవన్నీ కూడా ఈ క్లౌడ్ వచ్చి క్లౌడ్ సర్వర్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటి, మన డేటా సెంటర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, మన నెట్వర్కింగ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, టీమ్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఏది కూడా మనం మెయింటైన్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి మన సొంత నెట్వర్క్ ఏది ఉండదు, కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం రెంట్కి తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ రెంట్కి తీసుకున్న సర్వర్స్ ఏదైతే ఉన్నాయో, 2006లో అమెజాన్ AWS స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత Azure, తర్వాత GCP. సో అలాగా చాలా తర్వాత చూసుకుంటే చాలా ఉన్నాయి. లైక్ మనం చూసుకుంటే చైనా వాళ్ళు అయితే అలీబాబా క్లౌడ్ వాళ్ళు వాడతారు. తర్వాత ఒరాకిల్ క్లౌడ్, IBM క్లౌడ్, తర్వాత టాన్సన్ క్లౌడ్ అంటే చైనా వాళ్ళది. సో ఇవన్నీ కూడా జనరల్గా వాడుతూ ఉంటారు. సో ఇలాగ ఏంటి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ మన ఓన్ సర్వర్స్ ఇదంతా కాకుండా ఒక క్లౌడ్గా సర్వర్స్ అనేవి ఏర్పాటు చేశారు. దాన్ని మనం రెంట్కి తీసుకుంటే సరిపోతుంది. చాలా అఫోర్డబిలిటీ. దానికి సంబంధించిన డెఫినెట్లీ ఒక క్లౌడ్ సర్వర్ సంబంధించిన AWS నేర్చుకున్న వాళ్ళు AWS రిలేటెడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని, AWS ఆర్కిటెక్ట్ అని, ఇంకా డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి ఉన్నాయి. Azure కానీ లేకపోతే GCP కానీ. సో ఇప్పుడు కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఎక్కువగా మల్టీ క్లౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. మనం ఇప్పుడు నేర్చుకోవచ్చా? ఇది ఒక విషయం. ఏంటి అంటే, రీసెంట్గా నాస్కామ్ అండ్ వలివర్ వేమెన్ ప్రెడిక్ట్స్ దట్ దాదాపు 14 మిలియన్ జాబ్స్ బై 2026కి క్లౌడ్కి సంబంధించి చాలా విపరీతంగా జాబ్స్ ఉండబోతున్నాయి అనేది సో వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. నాస్కామ్ మనందరికి తెలుసు, నాస్కామ్ అంటే ఏంటి అనేది. అండ్ స్కేలబిలిటీ కానీ, అండ్ రిమోట్ వర్క్, డేటా మేనేజ్మెంట్, దీనివల్ల ఏంటి అంటే మల్టీ క్లౌడ్ ఏదైతే ఉందో జాబ్స్ ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. కాకపోతే 2022లో ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అదే ఏంటి, NVIDIA ఇలాంటి కంపెనీస్, తర్వాత ChatGPT ఇలాంటివి వచ్చాయి. దీనివల్ల ఏంటి అంటే, ఈ ఒక రెవల్యూషనరీ ఒక చేంజ్ అనేది 2022 అంటే 2020కి ముందు 2020, 2021 అప్పుడు ఈ వీళ్ళకున్న డిమాండ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సో నిజంగా కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. 3 phases అనుకోవచ్చు. 2016లో రెవల్యూషన్ స్టార్ట్ అయింది. తర్వాత వచ్చేసి 2020లో ఏదైతే మన కోవిడ్ వచ్చిందో,
2021 టైంలో ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ జాబ్స్ ఎక్కువైపోయి దానివల్ల ఎక్కువగా ఈ క్లౌడ్ సర్వర్స్ మీద ఆధారపడడం ఇదంతా కూడా వర్క్ అంతా కూడా క్లౌడ్గా జరిగేది. సో అది మెల్లగా అది పెరుగుతున్న టైంలో 2022లో రెవల్యూషనరీ. సో ఈ సంబంధించి CPU బదులు GPU వచ్చింది. సో GPU అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఇంతకుముందు ఏముండేది CPU ఉండేది. GPU అంటే GPU గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఇది. సో 2020లో స్టార్ట్ అయింది, రెవల్యూషన్ స్టార్ట్ అయింది. దీనివల్ల AI కూడా ఇంటిగ్రేట్ అవుతూ AI సపోర్ట్. ఇప్పుడు ఏంటి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది AI సపోర్ట్ తీసుకొని హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే దీని ముందుకు వెళ్తా ఉన్నాయి. చాలా ఎఫెక్టివ్గా ఏఐని క్లౌడ్ కంప్యూటింగ్ వాడుకుంటూ ఉంది. కాకపోతే ఇది ఎక్స్పెన్సివ్ థింగ్ వల్ల చిన్న చిన్న ఏదైతే క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే చిన్న చిన్న కంపెనీస్ అన్నీ కూడా ఇంత కాస్ట్ చాలా ఎక్కువ ఏఐని ఇది మేనేజ్ చేయడం ఆ కాస్ట్ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండడం వల్ల చిన్న చిన్న కంపెనీస్ అన్నీ కూడా తగ్గుతూ వచ్చాయి. ఇవన్నీ ఒక సైడ్ అయితే AWS, Azure, తర్వాత GCP అనేది మెల్లగా పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. ఎక్కువ కంపెనీస్ అవే వాడుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ చూసుకున్నా, స్కేలబిలిటీ చూసుకున్నా, లేకపోతే ఎక్కువ మంది అంటే వాడడానికి అన్నిటికి కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతూ ఉంది. సో డెఫినెట్లీ జాబ్స్ అయితే పెరుగుతున్నాయి. కానీ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఒక్కో కంపెనీ కొన్ని ఆర్టికల్స్ కూడా దీనికి సంబంధించి చదవడం జరిగింది. 98% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ ప్లానింగ్ మెయింటైన్ 2 or more క్లౌడ్స్. మినిమం 2 క్లౌడ్స్ అంటే క్లౌడ్ సర్వర్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. కొంతమంది ఒక 2 to 3% వాళ్ళు 4 or more క్లౌడ్స్ యూజ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మల్టీ క్లౌడ్. నేను ఒక AWS నేర్చుకుంటా, ఒక Azure నేర్చుకుంటా, ఒక GCP నేర్చుకుంటా అంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ ఫ్రెషర్స్కి కంపారిటివ్లీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఓకే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి బాగానే కాల్స్ ఉన్నాయి, ఫ్రెషర్స్ కూడా ఉన్నాయి. బట్ రైట్ గైడెన్స్లో మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. కంపారిటివ్లీ కొంచెం తక్కువనే ఉన్నాయి. బట్ ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పడానికి లేదు. ఓవరాల్గా మల్టీ క్లౌడ్ అనేది ఫ్యూచరిస్టిక్గా మనం ఆలోచిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ AI చాలా ఇంటిగ్రేట్ అవుతుంది, AIతో సపోర్ట్ తీసుకొని ఇది ముందుకెళ్తా ఉంది. సో ఎవరైతే మల్టీ క్లౌడ్ ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో క్లౌడ్ కంప్యూటింగ్ రెవల్యూషనరీ థింగ్స్ అయితే వచ్చాయి. బట్ స్టిల్ జాబ్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో ఎలాంటి చేంజ్ లేదు. కాకపోతే బిఫోర్ కోవిడ్ ఇప్పటికి చాలా వరకు శాలరీస్ అయితే చాలా చేంజెస్ అయితే జరిగాయి. సో జనరల్గా అన్ని టెక్నాలజీస్లో కూడా శాలరీస్ అనేవి చాలా అంటే ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు నార్మల్గా ఉన్నాయి. ఓకే, సో ప్లాన్ చేసుకోండి. మీకు ఇది సూట్ అవుతుందంటే మీకు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. మంచిగా ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్.